మట్టించి పంపించాం. అమ్మ ఎలా ఉంది, భోజనం ఎలా ఉంది, దర్శనం ఎలా ఉంది, ప్రసాదాలు ఎలా ఉన్నాయి, ఫ్రెండ్లీగా ఉన్నారా లేదా ఎంప్లాయీస్, అవన్నీ అంటే 98% బాగుంది అని వచ్చింది. ఇది ఆన్ రికార్డ్, నేను చూపిస్తాను. ఇదే కరుణాకర్ రెడ్డి దొంగ రోజుకి 5,000 6,000 టికెట్లు ఇచ్చాడు. కింద తిరుపతిలో పెద్ద మాఫియాలాగా దుకాణం పెట్టేశాడు. వాడొక దుకాణం, ఆయన కొడుకు ఒక దుకాణం, ఆయన భార్య ఒక దుకాణం, ఆయన మరదలు ఒక దుకాణం. టికెట్లు అమ్ముకొని పాపం సొమ్ము తినేసి వాళ్ళు ఈరోజు తిరుమల గురించి మాట్లాడతారు. ఒక్కొక్కరు తోతే ప్రతి ఫైల్లోనూ అవినీతి. ఇందాక చెప్తాడు గోశాలలో గోవులు చచ్చిపోయినాయి. ఎవడు గోశాలను నడిపింది? నీ మేనమామ హరినాథ్ రెడ్డి కదా ఇన్ఛార్జి. ఆయనే కదా గోవులను చంపింది, నువ్వే కదా చంపించింది, నీ మేనమామే కదా ఆయన. స్టాంపేడ్ గురించి మాట్లాడతాడు. స్టాంపేడ్ ఎవరు? అక్కడ కూడా ఇన్ఛార్జ్ హరినాథ్ రెడ్డి, ఒక డిఎస్పీ నీకు చెంచా. వీళ్ళిద్దరు వల్లే కదా, వీళ్ళిద్దరే సస్పెండ్ అయ్యారు కదా. ఈ హరినాథ్ రెడ్డి ఎవరు? నీ మేనమామ కాదా? నువ్వే చేయించావు స్టాంపేడ్, అది మా మీద దోస్తావు. నీ చరిత్ర ఎంత ఉంది ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్రంలో రైళ్లు తగలబెడతావు, దొంగ ఓట్లు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి తీసుకొస్తావు, దొంగ ఓట్లు వేపిస్తావు, దొంగ ఓటర్లు చేపిస్తావు. నీ చరిత్ర నువ్వే పెద్ద గజ దొంగవి. మా గురించి మాట్లాడే అర్హత 1% కూడా లేదు నీకు. తస్మా జాగ్రత్త. ఏమన్నా క్వశ్చన్ అడుగుతారా? క్లారిఫికేషన్. కరుణాకర్ రెడ్డి మీద ఇప్పటి వరకు పెట్టిన కేసెస్ ఏమి ఉన్నాయండి టీటీడీ వాళ్ళు? గతంలో చాలా ఉన్నాయి కేసులు, ఇవన్నీ తిరగదోడాల. ఎందుకంటే మేము కూడా పోనీలే వెంకటేశ్వర స్వామిని బదనాం చేస్తున్నారు వీళ్ళందరూ. అనవసరంగా మీడియాకి ఎక్కితే మన పరువే పోతుంది, హిందువుల పరువే పోతుంది, టీటీడీ పరువు పోతుంది అనే ఉద్దేశంతో మనం కొన్ని చూస్తున్నట్టుగా పోయినాం. కానీ వాళ్ళు అట్లా పోతా ఉంటే ఎదురు దాడి చేస్తున్నారు మా మీద. మా మంచినీళ్ళు మేము కింద నుంచి తీసుకెళ్తాం పైకి. ఎవరు కూడా ఏమి అక్కడ టీ కూడా తాగం. ఎందుకు తాగం? నకిలీ కేసులో కేవలం అధికారులు ఇతరులపైన చర్యలు తీసుకున్నారు. అప్పటి టీటీడీ చైర్మన్లు కానీ మెంబర్లపైన కానీ ఏదైనా యాక్షన్ ఉంటుందా? మెంబర్లకేమీ సంబంధం లేదు. టీటీడీ చైర్మన్కి ఉంది. కానీ ఆడ ఎక్కడ సంతకం పెట్టాడు? దొంగ కదా, తెలుసు కదా. క్రిమినల్ ఎట్లా ఉంటాడో దొరుకుతాడా? అమాయకులు పోతారు లోపలికి. ఎవరు సప్లై చేశారు? ముస్లింకి ఇస్తారండి. కల్తీ నేమిచ్చే డాల్డా కలిపి తీసుకొచ్చాడు. సార్, రాజకీయ వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకుంటా ఉన్నారు కదా. మరి మొన్న జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్ర రిజిస్టర్ చేసాం కేసు. అలాగే రోజా మీద కూడా. రోజా రాజకీయ వ్యాఖ్యలు ఏం చేయలేదు. హయాంలో కూడా పెద్ద పెద్ద గుంపును వేసుకుని వస్తుంది. అది గుంపును వేసుకొని వస్తే దానికేమో ప్రివిలేజ్. దాన్ని కట్టడి చేయడం చేస్తాం. ఎందుకు చేయం? ఇంకా చేస్తాం అన్ని. ఎందుకు చేయం? అందరికి ఒకటే రూల్. నేను 15 రోజులు అడిగితే ఒక రోజు కూడా నేను వెళ్తా దర్శనానికి వెళ్ళను. ఎందుకు వెళ్ళను అంటే నేను వెళ్ళొచ్చే లోపల ఇంకో 50 మంది 100 మంది దర్శనం చేసుకుంటారు సామాన్య భక్తులు. వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని నేను దర్శనానికే పోను. నేను అంత నిబద్ధతతో అంత క్లీన్గా ఉన్నాను. మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తాడు. నా దగ్గర అన్ని రికార్డు ఉంది. వీళ్ళు రోజుకి ఎన్ని టికెట్లు ఇచ్చినారంటే నా దగ్గర ఆ కోటలో ఏదైతే ఉందో ఆఫీసులు అవన్నీ వదిలిపెట్టిపోయారు. అవన్నీ నేను దాచిపెట్టాను. ఏ రోజు ఈ దొంగలు ఎన్ని టికెట్లు ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారనేది కూడా రికార్డు ఉంది నా దగ్గర. చేస్తాను. అది ఎన్ని వందల వేల పేజీలు ఉన్నాయి. ఈ పెద్ద మెంబర్ల కంటే ఈయనే కరుణాకర్ రెడ్డి ఇచ్చింది అన్ని. సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి దుకాణం పెట్టేశారండి. ఇప్పుడు ఈ మన టూరిజం వాళ్ళకి 3,000 నుంచి 5,000 టికెట్లు ఇచ్చాడు రోజుకి. ఆ రోజా డైమండ్ రాణి అవేం చేసింది? ఒక టికెట్ 5,000, 6,000, 7,000.
నేనే ఇక్కడ అమీర్పేటలో ఒక ట్రావెల్లో పోయి నేనే టికెట్ కొన్నాం. 500 రూపాయలు 5,500కి. నా దగ్గర ఉంది ఇంకా టికెట్. నేను తీస్తే నమ్మరేమో అని నేను విజిలెన్స్ వాళ్ళు రిటర్న్ కంప్లైంట్ చేస్తే విజిలెన్స్ ఆఫీస్ వాళ్ళు కూడా వచ్చి 5,500 ఒక టికెట్ కొన్నారు. ఇక్కడ టూరిజం కేసులు పెట్టాము, నడుస్తుంది. ఇట్స్ ఓన్ ప్రాసెస్. అందుకని మేమేం చేసామంటే టూరిజం వాళ్ళకి టికెట్లు ఇవ్వము. మనం ఈడ మొత్తం గోవా, చెన్నై, బెంగళూరు, ఎక్కడెక్కడ మొత్తం రాష్ట్రాల నుంచి టూరిజం మీద వచ్చేవాళ్ళు. నేనంటాను ఇది టూరిజం ప్లేస్ కాదు, ఇది పిలిగ్రిమ్ సెంటరు, భక్తులు రావాలి, టూరిజం కాదని మేము దాన్ని బ్యాన్ చేసాం. అదే దాన్ని కూడా మిస్యూజ్ చేశారు. దళారులు వచ్చేస్తున్నారు. ఈ దళారీ వ్యవస్థను మనం ఇద్దరు మనం కంట్రోల్ చేయలేం. కరుణాకర్ రెడ్డి మా వాళ్ళు స్లీపర్ సెల్స్ చాలా మంది ఉన్నారు కొండ మీద అని చెప్పేసి అన్నాడు. మరి ఉన్నారు ఐటు అగ్రి దొంగలు ఉన్నారు, పట్టుకుంటున్నాం. ఇప్పుడైతే మాత్రం మీరు ఎక్కడ కూడా ఒక్క టికెట్ బ్లాక్ లో దొరకదు. గర్వంగా చెప్పుకుంటాం, మేము అంత కంట్రోల్ చేసి పడేసాం. గత ప్రభుత్వం టీటీడీలో అన్ని మతస్థులని బాగా చేర్చిందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. వారి పరిస్థితి తొలగిస్తారా లేకపోతే ఏం చేస్తారు? అదే మాట్లాడుతున్నాము. వాళ్ళకి విఆర్ఎస్ ఇచ్చి పంపిద్దాం, ఏం చేయాలి, లేదంటే అక్కడ వేరే దానికి డిపార్ట్మెంట్కి గవర్నమెంట్కి సరఫరా చేయాలని. గవర్నమెంట్ వాళ్ళు మా దగ్గర ఎక్సెస్ ఉన్నారు, మాకు వద్దంటున్నారు. అది సీఎంతో మాట్లాడి చేయించాలి. కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది ఉన్నారు విఆర్ఎస్కి అప్లై చేయాలని. అప్లై చేశారు కూడా. వాళ్ళు దశల వరకు పంపిస్తాం. 280 మంది నా లెక్క ప్రకారం. బట్ ఆన్ రికార్డ్ అయితే ఒక 40-50 మంది ఉన్నట్టు.